విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకువస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయవాడలోని పాయికాపురంలో ఆయన శ్రీమతి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ తల్లిదండ్రులకు తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లలో చేర్చాలనే ఆలోచన కూడా రాకూడదని, ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదవాలని, ముఖ్యంగా మహిళలు కేజీ నుండి పీజీ వరకు చదువుకోవాలని అన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో 100% ఉత్తీర్ణత ఉండాలన్నారు. కేజీ నుండి పీజీ వరకు ప్రైవేటు వాటికి ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీ, యూనివర్సిటీలు ఉండాలని చెప్పారు. మన జూనియర్ కళాశాలలో ఉన్న పిల్లలందరినీ మిమ్మల్ని బైఫర్కేట్ చేసేదానికి కాదు, కానీ ఏబీసీ కింద కేటగిరీ చేసి కొంచెం ఇబ్బంది పడుతున్న పిల్లలకి సప్లిమెంటేషన్, మెటీరియల్, క్వశ్చన్ బ్యాంక్ అందజేసి ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందని గౌరవ కమిషనర్ గారు కూడా నేను చెప్తాను జరిగింది. ఈ డిస్కషన్ జరిగినప్పుడు నన్ను అడిగారు, సార్ ఇప్పుడు మీరు అన్నీ చెప్తున్నారు బాగుంది, కనీసం టెక్స్ట్ బుక్స్ ఇవ్వలేదు మనం. అప్పుడు నేను ఇమీడియట్ చెప్పా కంపల్సరీ టెక్స్ట్ బుక్స్ అందజేద్దామని. ఇన్ఫ్యాక్ట్ ఫైనాన్స్తో కూడా చర్చించలే, ఇమీడియట్గా డెసిషన్ తీసుకున్నా మీరు చేసేయండి నేను రాటిఫికేషన్ చేపిస్తానని. టెక్స్ట్ బుక్స్ అందజేసాం. కానీ చేసిన తర్వాత ఇంకా బలోపేతం చేయాలి, గైడ్స్ ఇంకా స్ట్రాంగ్గా రావాలని మేము అందరితో మాట్లాడి నెక్స్ట్ ఇయర్ నుంచి, అంటే మీ జూనియర్స్కి ఒక అదృష్టం, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి బలమైన గైడ్స్, టీచర్ ట్రైనింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మన ఇంట్లో తల్లిదండ్రులు శారీరకంగా చాలా కష్టపడి రూపాయి సంపాదించి వాళ్ళందరి ఆలోచన మనం బాగా చదవాలి అన్న డబ్బులు ఖర్చు పెడతారు, మన కోసం ఖర్చు పెడతారు. ఎక్కడ చూసినా కూడా మన పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపిద్దాం, అక్కడ ఏదో బాగా చదువు చెప్తారని అనుకుంటారు. దానికి కారణం ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం తగ్గిపోయి. మీ మంత్రిగా నేను ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాను. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ పాఠశాలలు కానీ విశ్వవిద్యాలయాలు ఎలా బలోపేతం చేయాలి, ప్రైవేట్తో ధీటుగా ఎలా పనిచేయాలి, వాళ్ళకి ఎలా పోటీ ఇవ్వాలి. రాబోయే సంవత్సరాల్లో 1, 1, 2, 3, 3 అనే వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పలానా జూనియర్ కళాశాల పిల్లలు తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇది నేను సాధించాలంటే మీరందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఇప్పుడున్న మీరందరూ బాగా చదవాలి. నేను కూడా ఇంటర్ చేశా. నా ఇంటర్లో నా మిత్రులే ఇప్పుడు కూడా నా జీవితకాలం కూడా మిత్రులుగా మిగిలిపోయారు. దొంగ పనులు కూడా చేసే అప్పుడు, కానీ అదంతా పార్ట్ ఆఫ్ లైఫ్. సత్య గారు స్ట్రిక్ట్ మాస్టర్, నేను కొంచెం లీనియంట్ మాస్టర్.